ఆయన త్రోవను సరాలను చేయడని అరణ్యంలో కేకవైన శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడికడే. ఈ యోహాను ఒంటెరంగుల వస్త్రమును మొల చుట్టూ తోలుతటి ధరించుకున్నవాడు. మిడతలను అడిగితేనేయు అతనికి ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారు, యూదయ వారందరూ, యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండెను. అతడు పరిశీలనలోను సద్దుకైలలోను అనేకులు బాప్తీసం పొంది వచ్చిన చూచి, సర్ప సంతానమా, రాబో రోజులను తప్పించుకున్నకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సులకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకున్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చక్రవేరున వచ్చబడి ఉన్నది కనుక మంచి పనులను ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడదు. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చునని వారితో చెప్పారు. ఇంత సమర్థ మాట ముగించబడి ఉన్నది. కలిసి నికేయ విశ్వాస ప్రమాణాన్ని మన విశ్వాస ప్రమాణంగా ఒప్పుకుందాం. సంగమంతి నన్ను వెంబడించవలసిందిగా మనం చేస్తూ ఉంటా. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యమందు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రి యొక్క ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనదైక కుమారుడును అద్వితీయుడనకు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును, సృజింపబడగా జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు.